నమస్తే, వెల్కమ్ టు 4 టీవీ. అదో దట్టమైన అటవీ ప్రాంతం. ఎటు చూసినా ఎత్తైన చెట్లతో నిర్మానుషంగా కనిపిస్తోంది. జనావాసాలకు ఆస్కారం లేని ప్రదేశం అది. రాత్రిపూట కాదు కదా, కనీసం పగలంతా కూడా ఒంటరిగా వెళ్లాలంటే ఆ అడవిలో భయపడే పరిస్థితి. అలాంటి దట్టమైన అడవిలో ఒకే ఒక్క కుటుంబం కొన్నేళ్లుగా జీవిస్తోంది. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఎవరూ కనిపించని అడవిలో ఎలాంటి సదుపాయాలు లేని చోట ఒంటరిగా జీవిస్తున్న కొండారెడ్ల కుటుంబ పరిస్థితిపై 4 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కావేడిగుండ్ల పంచాయతీ పరిధిలోని ఒక దట్టమైన అడవిలో మాత్రం ఒకే ఒక కుటుంబం దాదాపు కొన్ని సంవత్సరాలుగా నివసిస్తుంది. దాదాపు ఈ అడవికి 40 కిలోమీటర్ల దూరంలో వీళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ కూడా నివసిస్తున్న పరిస్థితి వచ్చింది. ఒకవైపు తండ్రి కళ్ళు లేక, మరోవైపు చూడటానికి కళ్ళు లేకపోవడం, అదేవిధంగా వృద్ధాప్యంతో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అసలు ఈ కండ్లగుండ్ల పంచాయతీ గ్రామ పంచాయతీలో ఈ దట్టమైన అడవిలో పులులు, సింహాలు నివసించే అడవిలో అసలు వీళ్ళు ఎందుకు నివసిస్తున్నారు, అసలు వీళ్ళ పరిస్థితి ఏందో 4 సైడ్స్లో గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఇదిగో మీరిప్పుడు చూస్తోన్న ఈ చిన్న గుడిసె ఓ గిరిజన తెగ కుటుంబం ఒంటరిగా జీవిస్తున్న నివాసం. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం కావిడిగుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మండలానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఒక్కటే కుటుంబం నివసించే ఎత్తైన కొండ ప్రాంతానికి వెళ్లాలంటే కనీసం 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళక తప్పదు. ఈ ప్రాంతంలో వెలిసి అడవి దేవతగా పేరుగాంచిన గుబ్బల మంగమ్మ ఆలయం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన ప్రదేశంలో కొండారెడ్లుగా పిలిచే గిరిజన తెగకు చెందిన ఏకైక కుటుంబం ఇక్కడ ఒంటరిగా దశాబ్ద కాలంగా జీవిస్తుంది. ఇంతకు ఈ కుటుంబం ఒక్కటే ఎందుకు ఒంటరిగా దట్టమైన అటవీ ప్రాంతంలో జీవిస్తుందో తెలుసుకోవాలంటే మనం 10-12 ఏళ్లు కాలగమనంలో వెనక్కి వెళ్ళాలి. ఒకప్పుడు ఇక్కడ గిరిజన కొండారెడ్లకు చెందిన 50 కుటుంబాలు నివసించేవి. ఈ 50 గిరిజన కుటుంబాలు నివసించే ప్రాంతాన్ని గోగుల్పూడిగా పిలిచేవారు. అయితే చాలా కాలంగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఆదివాసీ సాంప్రదాయంలో జీవనం సాగిస్తున్న వీరందరినీ అక్కడి నుంచి జనావాస ప్రదేశాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు దశాబ్ద కాలం క్రితమే కొండారెడ్లకు చెందిన 50 గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ కన్నయ్యగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఇండ్లు నిర్మించి ఇచ్చింది. ఇక వారికి తెలిసింది పోడు వ్యవసాయం మాత్రమే కావడంతో వ్యవసాయం చేసుకునేందుకు గాను ఒక్కో కుటుంబానికి 1 ఎకరం చొప్పున భూమి కూడా ఇచ్చింది. ప్రభుత్వం గిరిజనుల కోసం తీసుకున్న పునరావాసం ఇష్టపడ్డ కుటుంబాలన్నీ తరతరాలుగా జీవిస్తున్న గోగుల్పూడి ప్రాంతాన్ని ఖాళీ చేసి కన్నయ్యగూడెం ప్రాంతానికి వచ్చాయి. అయితే ఒక్క రెడ్డప్ప కుటుంబం మాత్రం తాము తరతరాలుగా జీవిస్తున్న గోగుల్పూడిలోనే ఉండిపోయింది. తమ గిరిజన తెగకు చెందిన 50 కుటుంబాలు 8 కిలోమీటర్ల దూరానికి వెళ్లి ప్రభుత్వం కల్పించిన పునరావాస ప్రదేశంలో జీవిస్తుండగా రెడ్డప్ప కుటుంబం మాత్రం గడిచిన దశాబ్ద కాలానికి పైగా ఇక్కడే పాత గోగుల్పూడి ప్రాంతంలో ఒంటరిగా జీవిస్తుంది. సుమారు 10-12 ఏళ్లుగా ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో రెడ్డప్ప తన భార్య లక్ష్మి, కొడుకుతో కలిసి జీవిస్తున్నాడు. ఈ ముగ్గురు కలిసి ఈ గుడిసెలోనూ నివాసం ఉంటున్నారు. చుట్టూ కనుచూపు మేరలో మరో నివాసం కనిపించదు. నివాసమే కాదు, కనీసం ఇటువైపు వచ్చి వెళ్లే వారు కూడా కనిపించరు. రెడ్డప్ప కుటుంబం నివసిస్తున్న ఈ ఇల్లు గుబ్బల మంగమ్మ ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. ఆలయానికి వచ్చే సందర్శకులతో ఇక్కడి వరకు మాత్రం అప్పుడప్పుడు మనుషుల రాకపోకలు కనిపిస్తాయి. ఇక ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల వరకు కొండపైకి రెడ్డప్ప కుటుంబం మాత్రమే రాకపోకలు సాగిస్తుంది. వారిని చూసేందుకు గాను అటువైపుగా వెళ్లేవారు గాని ఎవరూ ఉండరు. ఈ కుటుంబానికి కూడా నిత్యావసరాలు అనగా నూనె, బియ్యం, పప్పు, ఉప్పు, కారం, ఇతరత్ర ఏదైనా అవసరమైతే కనీసం 5 కిలోమీటర్లు రావాల్సిందే. తాగేందుకు మంచినీటి కోసం సమీపంలోని వాగుపై ఆధారపడుతుంది ఈ కుటుంబం. ఈ కుటుంబంలోని ముగ్గురిలో ఒకరికి మాత్రమే ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు కలిసిన లక్ష్మికి ప్రభుత్వ పరంగా పింఛన్ కూడా అందుతుంది. ఇక రెడ్డప్పకు అతని కొడుకు మాత్రం ఆధార్ కార్డు కూడా లేదు. ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు లేదు. మరి ఇప్పుడు తినడానికి ఎట్టా?
నీ పేరు ఏం పేరు? వెంకటరెడ్డి. మరి ఏం చేసి మరి తల్లిదండ్రులను పోషిస్తారు మీరు? కిందకి వెళ్ళి తీసుకొచ్చి వేస్తారా? ఆధార్ కార్డు ఉందా మీకు? అవి మీకు కూడా లేదా? తమతో పాటు కొన్ని దశాబ్దాల పాటు నివసించిన 50 కుటుంబాలు ప్రభుత్వం కల్పించిన పునరావాస ప్రాంతానికి వెళ్లినప్పటికీ ఈ ఒక్క కుటుంబమే వెళ్లకుండా దశాబ్ద కాలానికి పైగా ఒంటరిగా జీవిస్తున్న విషయం తెలుసుకున్న ఫోర్ సైడ్స్ టీవీ వారిని పలకరించేందుకు దట్టమైన అడవి ప్రాంతానికి వెళ్ళింది. ముందుగా గుబ్బల మంగమ్మ ఆలయానికి చేరుకొని అక్కడి నుంచి ఫోర్ సైడ్స్ టీవీ కాలినడకన రెడ్డప్ప నివసించే కొండపైకి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళింది. దశాబ్ద కాలానికి పైగా ఆ కుటుంబం ఒక్కటే ఒంటరిగా ఎందుకు నివసిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ముందుగా తాము ఆ ప్రదేశాన్ని వదిలి వచ్చే పరిస్థితి లేదని తెగేసి చెప్పిన రెడ్డప్ప కుటుంబం ఆధార్ కార్డు ఉందమ్మా? పెన్షన్, రేషన్ కార్డు. మరి కిందకి వెళ్ళరా? ప్రభుత్వం మీకు కాలనీలు ఎత్తునంటుంది కదా, అక్కడికి వెళ్ళటానికి మాకు ఇక్కడే అంటే భూమి లేదు, దానివల్ల మేము ఇక్కడే జీవిస్తూ ఇక్కడే ఉంటాం అంటున్నారు అడవిలోనే. మరి ప్రభుత్వం వచ్చి భూమి ఇస్తానంటే మీకు ఎందుకు వెళ్తారా? రెండోసారి ఫోర్ సైడ్స్ టీవీ ప్రయత్నం చేయడంతో ఆ ప్రాంతాన్ని విడిచి పునరావాస ప్రాంతానికి వచ్చేందుకు అంగీకరించింది. మరి రేపు మీ ఇద్దరిని చూసుకోవాలంటే ఆ పిల్లడికి ఎక్కడ సాధ్యమైంది? ఇబ్బంది అయింది కదా. మరి గవర్నమెంట్తో మాట్లాడి, అధికారులతో మాట్లాడి ఏదన్నా మీకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవన్నీ ఇచ్చి ఏమన్నా ఇల్లు ప్లేస్ ఇచ్చే పరిస్థితి, ఇల్లు ఇచ్చే పరిస్థితి ఉంటే ఏమన్నా అట్లా కిందకు వస్తారుగా. తోటి నాగరిక సమాజంలో జీవనం సాగించేందుకు సిద్ధమంటున్న రెడ్డప్ప కుటుంబానికి ప్రభుత్వం పునరావాసం కల్పించాలని స్థానికులు కూడా కోరుతున్నారు. కొండపైన ఒంటరిగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని ఎలాగైనా ఒప్పించి ఇతర కుటుంబాలతో కలిసి జీవించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీరు నివసించే ప్రాంతంలో గతంలో 50 కుటుంబాలు ఖాళీ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో అటవీ అధికారులు పోడు వ్యవసాయం కూడా చేయనీయడం లేదు. ప్రభుత్వం కల్పించిన పునరావాస ప్రదేశానికి వెళ్లాలని వారు సూచిస్తున్నారు. అటు ఉన్న చోట తోడు లేక పోడు వ్యవసాయం చేసుకునే అవకాశమూ లేక ఇతరులతో కలిసేందుకు దారి దొరక్క సతమతమవుతున్న ఈ గిరిజన కుటుంబాన్ని ఐటీడీఏ అధికారులు సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వం పరంగా అందాల్సిన సాయం అందించాలని ఫోర్ సైడ్స్ టీవీ విజ్ఞప్తి చేస్తుంది. అధికారులు చొరవతో ఇప్పటికైనా రెడ్డప్ప కుటుంబం అటవీ ప్రాంతంలోని ఒంటరి ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలానికి 40 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఒంటరిగా జీవిస్తున్న రెడ్డప్ప కుటుంబ జీవన పరిస్థితి. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసులు దాదాపు 40 కిలోమీటర్ల అడవిలో, దట్టమైన అడవిలో నివసిస్తున్న ఈ ఆదివాసుల జీవన విధానం మాత్రం చూడటానికి చాలా కష్టంగా అని చెప్పి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అడవిలో నివసించే ఒకే ఒక కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్తారు. అదేవిధంగా వీరికి ఎప్పటి నుంచో ఒక ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఎటువంటి వసతులు కానీ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చూడటానికి కళ్ళు కూడా సరిగా లేక ఆ దట్టమైన అడవిలో నివసిస్తున్న పరిస్థితి వస్తుంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వం వీరిపై దృష్టి సారించి వాళ్ళకి 5 ఎకరాల భూమితో పాటు అనేక వసతులు కల్పించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా చాలామంది కూడా ఇక్కడ గిరిజన వాసులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సతీష్తో గోవిందు, ఫోర్ సైడ్స్ టీవీ, అశ్వారావుపేట గిరిజనుల అడవి ప్రాంతం నుంచి.